హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మనము ఈ జావా సిరీస్ లో కండిషనల్ స్టేట్మెంట్స్, స్విచ్ కేసెస్, లైక్ జావా క్లాస్ లైబ్రరీస్ ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము నార్మల్ గా మనము జావాకి ఏదైనా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం స్టాటిక్ ఇన్పుట్ ఇస్తాం. సో స్టాటిక్ ఇన్పుట్ ఏంటి అంటే మనం కోడ్ రాసేటప్పుడే దాంట్లో ఇంట్ ఏ ఈక్వల్స్ టు సమ్ నెంబర్, ఇంట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఒక నేమ్. సో ఇట్లా మనము నార్మల్ గా కోడ్ చేసేటప్పుడే మనం ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. సో ఈ రోజు ఏం నేర్చుకుందాం అంటే లైక్ మనం డైనమిక్ గా ఇన్పుట్ ఎలా ఇవ్వచ్చు. లైక్ జావా ఉంది, జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో రన్ అయ్యేటప్పుడు మనం కమాండ్ లైన్ లేకపోతే లైక్ కింద వస్తుంది ఇంటర్ఫేస్. సో దాంట్లో అయినా ఎలా మనము ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇట్లాంటి దాని గురించి ఈరోజు చూద్దాం. సో ఇలా మనకి రన్ టైమ్ లో ఆ డైనమిక్ ఇన్పుట్ ఇవ్వడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ సపోర్ట్ చేస్తుంది. సో డైనమిక్ ఇన్పుట్. సో డైనమిక్ ఇన్పుట్ అంటే గివింగ్ inputs to the program in runtime. సో రన్ టైమ్ లో మనము మన జావా ప్రోగ్రామ్ కి కనుక మనం ఇన్పుట్ ఇస్తే ఇట్ ఇస్ కాల్డ్ డైనమిక్ ఇన్పుట్. సో దీంట్లో వీ హ్యావ్ 3 టైప్స్ ఇన్ దిస్. సో దీంట్లో ఫస్ట్ ఏంటిదంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కమాండ్ లైన్ అంటే మనకి ఏంటిది, లైక్ బ్లాక్ కలర్ విండో వస్తుంది కదా ఒకటి, సిఎల్ఐ అంటాం, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో దీని నుంచి మనం ఎట్లా ఇన్పుట్ ఇస్తాం డైనమిక్ మన ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బఫర్డ్ రీడర్ క్లాస్. సో బఫర్డ్ రీడర్ క్లాస్ ఒకటి. సో ఈ బఫర్డ్ రీడర్ క్లాస్ అంటే ఏంటిది, దీనివల్ల మనం ఎట్లా ఇన్పుట్ అనేది ఇస్తాము, సో దీని గురించి. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ వన్ అందరు యూజ్ చేసేది ఏంటంటే స్కానర్ క్లాస్. సో ఈ స్కానర్ క్లాస్ అంటే ఏంటిది, దీన్ని ఎలా ఇన్స్టలేట్ చేయాలి, దీన్ని ఎలా వాడాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూద్దాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, reading the arguments from the keyboard into an array of strings at runtime through command.